వెళ్దాం ఉద్దండరాయునిపాలెం. ఉద్దండరాయునిపాలెంలో అమరావతి శంకుస్థాపన ప్రదేశంలో రాజధాని నిర్మాణ పనులను పరిశీలించారు మంత్రి నారాయణ. రాజధాని రైతుల పోరాటం ఫలించిందన్నారు. ఇప్పటికీ కూడా అమరావతి పేరు పలకడానికి జగన్ ఇష్టపడటం లేదు అంటూ ఫైర్ అయ్యారు. మావిగన్ అంటుంటే చిన్న పిల్లలు సైతం నవ్వుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. ఇక అమరావతిని కదించడం ఎవరి తరం కాదు అంటూ స్పష్టం చేశారు నారాయణ. రైట్, చూడొచ్చు చంద్రబాబు నాయుడు ట్వీట్ చేస్తూ ఉన్నారు. దిస్ ఇస్ అ హిస్టారిక్ అండ్ డిఫైనింగ్ మూమెంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ with the Andhra Pradesh Reorganization Amendment Bill 2026 being passed unanimously in both houses of parliament. The collective will and aspirations of our people have found a resounding voice at national level. I extend my heartfelt gratitude to Honorable Prime Minister Shri Narendra Modi ji for his unwavering support and steadfast commitment to aspirations of our state. He has stood resolutely by Amaravati at every crucial juncture, from laying its foundation stone on October 2015-22 to re-inaugurating its progress and reaffirming its vision on May 2nd, 2025. I also thank Honorable Union Minister Amit ji and the Government of India for pivotal role in steering with forward. My sincere thanks to all parties, honorable members of parliament who are support. చంద్రబాబు నాయుడు ట్వీట్ చూస్తూ ఉన్నాం. అడుగడుగున అమరావతి ఏర్పాటుకు సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు, అలాగే హోంమంత్రి అమిత్ షాకు కూడా. అండ్ ఇది ఒక చారిత్రాత్మక విజయం, రైతుల విజయం, మహిళల విజయంగా అభివర్ణిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఇదైతే డెసిషన్ తీసుకున్నారో దాటన్నిటికీ కూడా కట్టుబడి ఉంటామంటున్నారు. రాబోయే తరాలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఈ రోజు పడిన పునాది రాయిని వాడుకుంటాము అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆనందాన్ని ఇలా తెలియజేస్తూ ఉన్నారు. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రాష్ట్రం ఎన్నో సమస్యలు ఎదుర్కొంది, ఎన్నో సమస్యల ద్వారా వెళ్ళింది. దాదాపు 40 ఏళ్ళు 50 ఏళ్ల పాటు వెనక్కి వెళ్ళిపోయింది. వాటన్నిటినీ కూడా దగ్గరికి తీసుకొచ్చి ఇవాళ ఈ రోజున అమరావతి శాశ్వత రాజధానిగా దానికి చట్టబద్ధత కల్పించడానికి చేయూతనందించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. 29 గ్రామాల రైతులు ఆ 5 సంవత్సరాలు ఏది 19 నుంచి 24 అనేక ఇబ్బందులు పడ్డారు. అన్ని ఇబ్బందులు కాదు, వాళ్ళ కేసులు కావచ్చు, కొట్టడం కావచ్చు, లాఠీ చార్జీలు, అసలు అన్నీ కాదు. వాళ్ళు ఎంతో నిర్భరంగా ఉండి యాక్చువల్గా దీన్ని సాధించారు. వాళ్ళందరి యొక్క కృషి. వారు ఏదైతే అడిగారో ముఖ్యమంత్రి గారు భారత ప్రధాని అడగటం, దాన్ని చేయడం జరిగింది. భారతదేశంలో ఇంతవరకు ఏ రాజధాని క్యాపిటల్కి కూడా చట్టం పార్లమెంట్లో చేయలేదండి. అయితే గత ముఖ్యమంత్రి చేసిన అవకతవకలు అంటే 2014-19లో అసెంబ్లీ సాక్షిగా గుంటూరు విజయవాడ మధ్యని 30,000 ఎకరాలు కావాలని చెప్పిన వ్యక్తి ప్రభుత్వం మారంగానే మాట మార్చారు. అది చేయకూడదు, తప్పది. ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళ తర్వాత ఇలాంటి సైకో ఎవరైనా వస్తే మళ్ళా మారిస్తే రైతులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో దీన్ని చేయడం జరిగింది. భారతదేశంలో ఫస్ట్ టైం ఇదే పార్లమెంట్లో చట్టం చేసింది. ఒక్క వైసీపీ తప్ప మిగతా వాళ్ళందరూ అంటే భారతదేశంలో ఉన్న అనేక పార్టీలు యాక్చువల్గా సపోర్ట్ చేశారు. అసలు బయట పార్టీలు సపోర్ట్ చేసినప్పుడు ఇక్కడుండే పార్టీ సపోర్ట్ చేయలేదంటే వాళ్ళ యొక్క బుద్ధి, వంకర బుద్ధి, ఆ సైకో మెంటాలిటీ ఇంకా పోలా. ప్రజలు 2029లో ఆ 11ని 0 చేస్తారు.